హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మీ ముందు నేను ఒక వీడియోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. నేను కొన్ని రోజుల ముందు ఈ స్టోరీ విన్నాక నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే, అనగానే ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడంట, ఒక ధనవంతుడు ఉండేవాడంట. అదే ఊరిలో ఒక భిక్షగాడు కూడా ఉండేవాడనమాట. అంటే భిక్షం ఎత్తుకునే ఆయన ఉన్నాడంట. అయితే తను ఇంటింటే వెళ్ళి అడుక్కునేవాడంట. ఒకరోజు అట్లనే వెళ్తుంటే ఒక పెద్ద డోరు, అంటే ఒక పెద్ద భవనానికి ఒక పెద్ద డోర్ చూసి ఆగిపోయాడంట. అక్కడ ఆగిపోయి, నేను ఇలా లోపలికి వెళ్ళాలి, డోర్ తీయమని అడుగుతాడంట అక్కడ ఉన్న వాచ్మెన్ని. అడిగితే తను అన్నాడంట, ఒక్క నిమిషం ఆగండి అనేసి వెళ్ళి వాళ్ళ రాజును అడిగి, ఇట్లా మీకోసం ఒక మనిషి వచ్చాడు అనేసి చెప్తాడంట. చెప్తే ఎవరంటే ఇట్లా ఆ భిక్షగాడంటే, సరే లోపలికి రమ్మని అడుగుతాడంట. అడిగితే లోపలికి పిలుస్తారనమాట. ఆ భిక్షగాన్ని పిలిచాక, అన్నయ్య ఎలా ఉన్నావు, బాగున్నావా అనేసి ఈ రాజు భిక్షగాన్ని అడుగుతాడంట. అడిగితే ఆ భిక్షగాడు, ఆ తమ్ముడు బాగానే ఉన్నా, నువ్వు బాగున్నావా అని అడుగుతాడంట. అడిగితే ఏంటి ఇలా వచ్చావు అది అంటే, రాకూడదా అనేసి, నిన్ను చూడాలనిపించింది అన్నయ్య అంటే, రా, ఓకే ఓకే అన్నాడంట. అయితే అన్నయ్య నీ దగ్గర ఉందాం అనుకుంటున్నా ఒక 2 రోజులు అంటే, సరే ఉండు, నా దగ్గరే ఉండు అనేసి చెప్పి ఒక 2 రోజులు ఉంచుకుంటాడంట. ఉంచుకుంటే అక్కడ వాళ్ళు పని మనుషులు వాళ్ళందరూ వచ్చి ఏమన్నా సహాయం చేయాలని అడిగితే, ఎవరు రావద్దు నా దగ్గరికి అని చెప్పేవాడంట. అట్లనే తను భోజనం చేస్తుంటే, ఆ భిక్షవాడు భోజనం చేస్తుంటే వాళ్ళందరూ వడ్డించేవాళ్ళు, ఈ భిక్షగాడు ఇంటింటికి పోయి అడుక్కునేవాడు, ఇవాళ మంచి భోజనం తింటున్నాడు మన ఇంట్లో అనేసి వాళ్ళు మంచి మంచి ఫుడ్ ఇస్తున్నారనమాట. సో తింటాడు. తిన్నాక తను ఆ రాజు దగ్గరికి వచ్చేస్తాడు. వస్తే, ఏ తమ్ముడు నీకు వంటలు నచ్చాయా అంటే, నాకు నచ్చలేదు అంటాడంట. అంటే అదేంటి అంటే, నాకు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు, నాకు ఈ ఫుడ్ ఇలా తినడం కూడా నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా, నాకు ఎంతో కొంత ధనం కావాలి, నాణ్యాలు కావాలి, ఇవ్వని అడుగుతాడంట. అడిగితే, సరే నేను నీకు ఇస్తున్నా అన్నయ్య అనేసి ఒక 50 నాణాలు ఇస్తే, నాకు వద్దు, నాకు ఇంకా కావాలంటే, సరే అని ఇంకో 50 నాణాలు ఇస్తాడంట. ఇస్తే, ఇంకో ఇవి కూడా సరిపోవంటే, ఎందుకు అంటే, ఇగో ఒకప్పుడు నా దగ్గర అంటే ఇప్పుడు కూడా పెద్ద భవనం ఉంది, రాజభవనం ఉంది నా దగ్గర, నేను దానికి రాజుని, ఈ చాలా పెద్ద భవనం, అందులో పని వాళ్ళు ఉండేవాళ్ళు, నా మహారాణులు ఉన్నారు అని చెప్తే, అవునా అంటే, అవును అంటే ఒక 7 సముద్రాలు దాటి వెళ్తే నా రాజభవనం దొరుకుతుంది అంటాడంట. అంటే అదేంటి అంటే, అవును ఉంది అంటే, సరే అని తీసుకో మరి నాణాలని చెప్పి ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయాక ఈ పని వాళ్ళు ఏమైంది రాజుగారు, అతను ఎవరంటే, అతనెవరో నాకు తెలీదు, అసలు నాకు ఏ అన్న తమ్ముడు లేడు అంటే, మరి ఏంటి ఇదంతా అంటే అర్థం కాక వాళ్ళు అడుగుతారు, ఏంటి అసలు ఇదంతా మరి అనేసి ఆ మహారాణి అడుగుతుంది రాజుని, ఏంటి మీకు ఇన్ని రోజులు, నేను ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్నాను, ఎటువంటి అన్నయ్య తమ్ముడు లేరు, ఇతనెవరు అన్న తమ్ముడు అనేసి మీరు నాణ్యాలు ఇవ్వటం, నాకు భావన ఉందని చెప్పటం, ఏంటిదంతా అంటే, ఇదంతా నేను చెప్తా, ఆయన ఎవరో నాకు తెలీదు, నాకు నిజంగా అన్న తమ్ముళ్ళు లేరు, కాకపోతే ఆయన నాకు ఒక రాజభవనం ఉంది అని చెప్పాడు కదా, నాకు నవ్వొచ్చింది. రాజభవనం అంటే తనకున్న శరీరం, తనకున్న ఆరోగ్యం, అది రాజభవనం లాంటిది, అది ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నాడు. అంటే దాని ఒంట్లో శక్తి లేదని చెప్తున్నాడు. అంటే ఎప్పటికైనా ఎంత ఉన్నా మనం ఒక టైంకి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కాబట్టి ఎప్పటికైనా మనం ఇవాళ ఎంత రాజభవనం ఉన్నా సరే, ఒకరోజు ఆ భవనం కూలిపోతుంది. అందులో ఉన్న ఎవరు ఉండరంటే, మన ఒంట్లో ఉన్న అవయవాలు మనతో ఉండవు. ఏనాటికైనా మనము ఆ స్థితికి వెళ్ళాల్సిందే అన్నట్టుగా నాకు అతని మాటల్లో నాకు అలా నచ్చాయి. అతని మాటల్లో నాకు అది కనిపించింది. అందుకే నేను నవ్వి ఆయనకి నాణ్యాలు ఇచ్చాను. ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా సరే, ఇవాళ అతను కావచ్చు, రేపు నేను కావచ్చు ఆ పొజిషన్ అనేసి నాకు అర్థమయ్యి, నేను తనకి ఆ నాణ్యాలు ఇచ్చాను. తనకి అవే కాదు, ఇంకా అంతకు డబల్ నాణ్యాలు ఇచ్చేంత నా దగ్గర ఉంది. ఎందుకుందంటే, ఇవాళ నా దగ్గర మంచి ఆరోగ్యం ఉంది, మంచి వయసు ఉంది, రేపు నాకు అది ఉండకపోవచ్చు, నాకు లేకపోతే నాకు అదే పరిస్థితి రావచ్చు అని.
కానీ ఈ స్థితి నాకు రావచ్చు, మీకు రావచ్చు. అందుకనే చెప్తున్నా, మన ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడే, మనకి అన్నీ బాగున్నప్పుడే మనం ఏదైనా సంపాదించగలం. ఒకరికి సహాయం చేయాలి, సంపాదిస్తాం. మనం సహాయం చేయటం గొప్ప, సంపాదించటం గొప్ప కాదు. రేపు మనకి ఆ అవసరం మనకి రావచ్చు. మనం అతను భిక్షగాడు కాబట్టి తను అడుగుతున్నాడు. రేపు పొద్దున్న నేను అదే పొజిషన్కి రావచ్చు. కాబట్టి ఇవాళ మనం చేసే సహాయం మనకు రేపు మనకి చాలా అవసరం అవుతుంది. మనకే కానీ, మన కుటుంబ వాళ్ళకే కానీ, మన పిల్లలకే కానీ, ఎవరికైనా కావచ్చు. మనము 4 రూపాయలు సంపాదించినప్పుడు రూపాయి ఇవ్వగలిగేంత మంచి మనసు ఉండాలి. అప్పుడే మన లైఫ్ బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.